కల్కి సినిమా రిలీజ్ అయిన తర్వాత కల్కి సినిమా చూసిన వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నటువంటి బిగ్గెస్ట్ టాపిక్ ఏంటంటే మహాభారతం. మహాభారతం అనేది ఇండియన్ మైథాలజీలో ది బిగ్గెస్ట్ క్యాన్వాస్ ఉన్నటువంటి అతిపెద్ద స్టోరీ. ఎన్నో డీప్ లేయర్స్ ఉన్నాయి దానిలో. సో దాన్ని తెర మీద ఆవిష్కృతం చేయడానికి ఇన్నాళ్ళు కూడా రాజమౌళి మాత్రమే చేయగలడు. ఇక వేరే వాళ్ళకి ఛాన్సే లేదు. సంజయ్ లీలా బన్సాలి కానీ ఇంకొకళ్ళు కానీ పేర్లు చెప్పుకుంటాం తప్ప అసలు నమ్మి ఎవడు ధైర్యంగా బడ్జెట్ పెట్టలేడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అని అనుకున్న సందర్భంలో నాగ్ అశ్విన్ వచ్చాడు. నాగస్విన్ రావటం, కర్ణుడి యొక్క ప్రభాస్ కర్ణుడు అనే దాన్ని రివీల్ చేసిన విధానం, కృష్ణుని చూపించిన విధానం, మహాభారత యుద్ధాన్ని కాసేపే చూపించిన ఆ విధానం అనేది లాస్ట్ 10 నిమిషాలు జనాల్ని మెస్మరైజ్ చేసేసింది. ముఖ్యంగా రాజమౌళి తర్వాత ఒక విషయంలో మాత్రం నాగస్విన్ ఫుల్ మార్క్స్ తెచ్చుకున్నాడు. అదేంటంటే ఉన్న టెక్నాలజీని, సీజీని చాలా జాగ్రత్తగా వాడుకుని అవుట్‌పుట్ తీసుకురావడం. దీంట్లో నాగస్విన్ 100% సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. అసలు క్వెషనే లేదు. సో ఇట్లాంటి నాగస్విన్ గనక మహాభారతం తీస్తే ఎట్లా ఉంటుంది? ఆల్రెడీ తీస్తున్నట్టే ఓ రకంగా చూసుకుంటే కల్కి అనేది ఫ్యూచర్ మహాభారతం కింద లెక్కేసుకోవాలి. దానికోసం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూపించాలి కాబట్టి సో ఒక రకంగా మహాభారతం తీస్తున్నట్టే. సో నాగశ్విన్ తీస్తే బాగుంటుందా? రాజమౌళి తీస్తే బాగుంటుంది. ఈ కంపారిజన్స్ డెఫినెట్లీ వస్తాయి. ఒక లెవెల్ ఆఫ్ నేను ఇందాక చెప్పినట్టు సీజీ వరకు, గ్రాఫిక్ వర్క్ వరకు నాగశ్విన్ ఖచ్చితంగా రాజమౌళి స్థాయికి చేరుకున్నాడు నా పర్సనల్ ఒపీనియన్ లో. కలెక్షన్స్ పరంగా చూసుకుంటే నిజంగా నాగేశ్వర రాజమౌళి స్థాయికి చేరుకున్నట్టే. అంటే 'ప్రభాస్' లాంటి ఒక మెగా భారీ పాన్ ఇండియా సూపర్ స్టార్, మెగాస్టార్ ఉన్నాడు కాబట్టి ఆ లెవెల్ కలెక్షన్స్ వచ్చాయి. బట్ స్టిల్ చాలా వరకు ఒక 40% ఆఫ్ రాజమౌళి కింద కౌంట్ చేసుకోవచ్చు నాగశ్విన్. అయితే నాగశ్విన్‌తో కొన్ని నెగెటివ్స్, రాజమౌళితో కొన్ని నెగెటివ్స్ ఉన్నాయి. మహాభారతం గనుక తీస్తే. సో మహాభారతం అని ఇందాక చెప్పుకున్నట్టు చాలా పెద్ద లేయర్, చాలా డీప్ సబ్జెక్ట్. దాంట్లో ఎమోషన్స్‌ని ఎస్టాబ్లిష్ చేయాలి, క్యారెక్టర్స్‌ని ఎస్టాబ్లిష్ చేయాలి. మనకి పురాణాలు తెలిసినా కూడా సినిమా చెప్పేటువంటి మూమెంట్‌లో వాటిని చాలా జాగ్రత్తగా ఎస్టాబ్లిష్ చేయాలి. అందులో నాగశ్విన్ చాలా టైం తీసుకుంటాడు. ఇప్పుడు మీరు 'కల్కి' అబ్జర్వ్ చేస్తే 'కల్కి'లో విషయం ఎంతకి తేలదు. లాస్ట్‌కొచ్చేసరికి అసలు విషయం తేలుస్తాడు. సో, ఒక క్యారెక్టర్‌ని ఒక మహాభారతం క్యారెక్టర్ అనండి, లేకపోతే ఒక సినిమాలో క్యారెక్టర్ అనండి, నార్మల్ స్టోరీలో, ఒక ఫిక్షన్ స్టోరీలో, మైథాలజీ అయినా. సో, వీటిని ఎస్టాబ్లిష్ చేయడం అనేది త్వరగా జరగాలి. అది రాజమౌళి చాలా బాగా చేస్తాడు. అంటే ఫస్ట్ 2, 3 ఎపిసోడ్స్‌లో మాక్సిమం 1, 2 ఎపిసోడ్స్‌లోనే మీకు క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్‌మెంట్ అక్కడక్కడక్కడ జరిగిపోతది. విత్ పర్ఫెక్ట్ సీన్స్. ఆ సీన్‌లు కూడా మనకు నచ్చుతాయి. ఆ కాన్వర్జేషన్స్, ఆ డైలాగ్స్‌లో ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అయిపోద్ది. బట్ నాగేశ్వరన్ సినిమా అంతా తీసుకుంటాడు. చాలా టైం పడతది. అంటే ఆ క్యారెక్టర్‌తో మనం కనెక్ట్ అయ్యి ఏంటి ఈడి బాధేంటి, ఈడి బాధేంటి అని తెలుసుకొని లాస్ట్ కనెక్ట్ అవ్వడం. ఆహా! ఓకే. ఇందుకా వాడు ఫస్ట్ నుంచి అట్లా చేస్తున్నాడు అనేసి మనం ఒకటి రియలైజ్ అవ్వడానికి టైం తీసుకుంటాడు. సో, మహాభారతం విచ్ ఈస్ ఆల్రెడీ ఎ వెరీ బిగ్ అండ్ డీప్ సబ్జెక్ట్ దాంట్లో మళ్ళీ క్యారెక్టర్ ఎస్టాబ్లిషన్‌కే ఇంత టైం తీసుకుంటే చాలా ప్రాబ్లమ్ అయిద్ది. ఇది ఒక నెగెటివ్, ఒక పాజిటివ్ చెప్పుకుందాం. సో, ఒక పాజిటివ్ విషయానికొస్తే ఏంటంటే, నాగార్జున అయితే చాలా ఫాస్ట్‌గా తీస్తాడు. స్క్రిప్ట్ విషయంలో చాలా తక్కువ టైంలో ఒక రకంగా 'పూరి జగన్నాథే రాజమౌళి' అయితే ఎంత ఫాస్ట్ కంప్లీట్ చేస్తాడో స్క్రిప్ట్‌ని అట్లా నాగశ్విన్ స్క్రిప్ట్‌ని కంప్లీట్ చేస్తాడు. ఎగ్జిక్యూషన్ కూడా ఫాస్ట్‌గా కంప్లీట్ చేస్తాడు. బట్ రాజమౌళి వచ్చేసరికి ఏంటంటే, చాలా టైం తీసుకుంటాడు. విచ్ ఈస్ ఫర్ గుడ్ ఓన్లీ. చాలా టైం తీసుకుంటాడు ఒక స్క్రిప్ట్‌ని కంప్లీట్ చేయడానికి. ఆ స్క్రిప్ట్‌లో పకడ్బందీగా మొత్తం అన్ని ఆయుధాల్ని సిద్ధం చేసుకొని గాని రంగంలో దిగడు. దిగిన తర్వాత కూడా ఎగ్జిక్యూషన్ కూడా అంతే పకడ్బందీగా అదే లెవెల్‌లో తనకున్నటువంటి విజన్‌ని ఎగ్జిక్యూట్ చేయడానికి చాలా టైం తీసుకుంటాడు. సో, విచ్ ఈస్ వెరీ గుడ్. అందులో అసలు డౌటే లేదు. అట్లా చేయాలి. అట్లా చేస్తేనే బావుంటది. సో, క్యారెక్టర్ ఆర్క్స్‌ని ఒక్కొక్క కథకి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్స్‌ని రాసుకున్నప్పుడు కూడా ఇద్దరి మధ్య రకరకాల వ్యత్యాసాలుంటాయి. నేనైతే ఈ 'కల్కి' ఇదంతా రాకముందు నాకేమనిపించేదంటే రాజమౌళి అయితే మార్వెల్ లాగా ఒక సెపరేట్ వరల్డ్‌ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు 'కల్కి' ఎట్టయితే అశ్విన్ చేస్తున్నాడో, బట్ స్టిల్ 'మహాభారతం' నుంచి తీసుకున్నాడు. ఎట్లయితే మార్వెల్ ఒక సెపరేట్ సూపర్ హీరోస్ ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ కలిసి ఒక ఎండ్ వార్ ఆ టైప్‌లో గనక రాజమౌళి చేస్తే ఇక మతిపోతది ఎవరికైనా సరే. ఎందుకంటే 'ఈగ' లాంటి సినిమాని కూడా నార్త్ అమెరికాలో ప్లే చేస్తే విత్ సబ్‌టైటిల్స్ అప్పట్లోనే పిచ్చెక్కిపోయారు జనాలు. అట్లాంటిది రాజమౌళి అంత డీప్‌గా వర్క్ చేసి కొత్త కొత్త క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తే ఇక నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. బట్ అది ఆల్రెడీ 'హనుమాన్' ఆ సీరీస్‌లతో మనోడు ప్రశాంత్ వర్మ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ పీవీసీయూతో తను చేస్తున్నాడు. బట్ రాజమౌళి ఓన్‌గా కొన్ని కొన్ని కొత్త క్యారెక్టర్స్ అతను మళ్ళీ మైథాలజీని తీసుకుంటున్నాడు. మైథాలజీని, ఫిక్షన్‌ని మిక్స్ చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఆహ్, నాగ్ అశ్విన్ ఇంకో డిఫరెంట్. సో, రాజమౌళి అట్లా కొత్త కొత్త క్యారెక్టర్స్ తీసుకురావాలని నాకుండేది. దాని తర్వాత ఏమనిపించిందంటే మహాభారతంలో ఉన్నటువంటి డిఫరెంట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కృష్ణుడు, అర్జునుడు, వీళ్ళందరూ కర్ణుడు.
అశ్వత్థాముడు వీళ్ళందరూ సెపరేట్ స్టోరీస్ కింద తీసి కల్కి రాకముందు చెప్తున్నాను, చాలా కాలం క్రితం నాకు అనిపించేది, రాజమౌళి బాహుబలి తర్వాత ఆర్ఆర్ఆర్ ముందు వాళ్ళందరి సినిమాల్ని విడివిడిగా తీసి, ఇప్పుడు ఐరన్ మ్యాన్ సినిమా ఉంటుంది, స్పైడర్ మ్యాన్ ఉంటుంది, లేకపోతే హల్క్ ఉంటుంది, ఇవన్నీ మనం కనెక్ట్ అవుతాం. వీళ్ళందరినీ ఒకేసారి చూస్తే మళ్ళీ ఇంకా భారీ లెవెల్. ఎందుకంటే ఈ బాహుబలి 1 చూస్తే, బాహుబలి 1 లో శివుడు ఎట్లా ఎమర్జ్ అయ్యాడు, శివుడి స్టోరీ ఏంటి, ఆ కథలోంచి మీకు తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తాడు కదా. సో అట్లాగే రాజమౌళి కూడా ఒక అశ్వత్థాముడు కథ తీసుకుని ఓన్లీ దాని మీద సినిమా తీస్తే దాన్ని కూడా ఒక భారీ లెవెల్లో చూపించగలుగుతాడు. మీరు హనుమాన్ చూసారు కదా, హనుమాన్ కి ఒక 50 టైమ్స్ చూపించేటువంటి సత్తా ఉన్న డైరెక్టర్ రాజమౌళి. సో అశ్వత్థాముడికి ఆ లెవెల్లో ఉంటే, ఓరు నాయన ఇప్పుడు కృష్ణుడు సినిమా ఎప్పుడు తీస్తాడు, అది ఇంకే లెవెల్లో ఉంటుంది అనేటువంటి ఎక్సైట్మెంట్ తో మనం రాజమౌళి సినిమాల కోసం వెయిట్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అట్లా తీస్తే బాగుండేది అని అనుకుంటుంటా. బట్ డెఫినెట్లీ అధిక అవుట్ ఆఫ్ ద వరల్డ్ మన జీవితంలో ఈ రాజమౌళి టైంలో మనం బతుకున్నందుకు సంతోషపడాలనే అంత లెవెల్ అవుట్పుట్ వస్తుంది, అందులో డౌట్ లేదు. కాకపోతే చాలా టైం తీసుకుంటుంది. ఇందా చెప్పినట్టు వెరీ వెరీ లాంగ్ ఇయర్స్, ఒక ఈజీగా 30 years కి ఒక 5 పాత్రలు ఏమైనా ఇంట్రడ్యూస్ అవుతాయేమో, ఈలోపు మళ్ళీ చాలా మంది పోతాం, సంగతి నాకు తెలియదు. సో అట్లా అట్లా ఆ లెవెల్లో ఉంటే బాగుండేది అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది, రాజమౌళి అయితే పర్ఫెక్ట్ గా డిస్ప్లే చేయగలుగుతాడా మహాభారతం, లేకపోతే వీళ్ళు నాగశ్విన్ లాంటి వాళ్ళైతే, ప్రశాంత్ వర్మ, ఎవరు బాగా మహాభారతాన్ని ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ గా డీప్ లో అందరూ ఎక్సైట్ అయ్యేలాగా ఎవరు చూపించగలుగుతారు మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.